వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవి ఆలయం సంబంధించి శరన్నవరాత్రి ఉత్సవాలకి ముస్తాబవుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం వేములవాడ రాజన్న ఆలయంలో ఉన్నాము. మొత్తం మీద ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరపడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండేటువంటి రాజన్న ఆలయానికి సంబంధించి అసలు ఎట్లా జరుగుతుంది ఏంటి దీనికి సంబంధించినటువంటి సమాచారం మనం తెలుసుకుందాం. స్థానిక ఆచార్యులు ఉన్నారు. మొత్తం మీద దేవీ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మన దగ్గర ఎట్లాంటి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఏం చేస్తారు? सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। आश्वयुज शुद्ध प्रति पाड्यमी प्रभृति दशमी पर्यंतं శరన్నవరాత్రులు హరిహర క్షేత్రమైనటువంటి ఈ వేములవాడలో ఘనంగా ప్రారంభమవుతున్నాయి. శరత్కాలము ముఖ్యంగా వాతావరణం పరంగా చూసుకుంటే కనుక ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య కారణాల ప్రభావం చాలా ఉంటుంది మానవుల పైన. ఆ యొక్క ఋతు ప్రారంభ కాలంలో ఎన్నో వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది ప్రకృతి పరంగా కూడా. అటువంటి విపత్తుల నుండి మానవుడు ఆ యొక్క విపత్తులను తప్పించుకోవాలంటే అమ్మవారి ఆరాధన చేయమని చెప్పినారు శాస్త్రంలో. కేవలము ప్రాకృతి పరంగా కూడా కాకుండా అమ్మవారి ఉపవాసన పరంగా కూడా ఎంతో విశేషంగా చెప్పబడ్డాయి. పాడ్యమి ప్రభుతి దశమి పర్యంతము శరన్నవరాత్రులు మొట్టమొదటిగా 21వ తారీఖు సోమవారం నుంచి ఆరంభమవుతున్నాయి. మొట్టమొదటిగా స్వస్తి పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాశన, అలాగే మంటప దేవతాక్వాన పూజలు, పరివార దేవతా అర్చనలు, అలాగే మూలమూర్తులకు లక్ష్మీ గణపతికి అథర్వశీర్ష ద్వారా అభిషేకము, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాశ రుద్రవారాభిషేచనము, అమ్మవారికి ఉదయము సాయంకాలము దేవీ చతుష్షష్ట్యుపచార పూజ వైభవంగా నిర్వహిస్తారు. పరివార దేవతలకు విశేషంగా అర్చన జరుగుతుంది. ఇక నిత్యము గాయత్రి హోమము, అలాగే దేవి భాగవతము పారాయణము, ప్రవచనము, విశేషమైనటువంటి పారాయణాలన్నీ కూడా ఈ యొక్క నవరాత్రిలో చెప్పబడ్డాయి. ఆ తర్వాత మూలా నక్షత్రము నాడు సరస్వతీదేవి అమ్మవారిని పూజించడం జరుగుతుంది. దుర్గాష్టమి, మహర్నవమి, చండీ హోమాలను నిర్వహిస్తారు. విజయదశమి పర్వకాలమందు ఉదయం ఆయుధ పూజ, అలాగే సాయంకాలం సీమోల్లంఘనము. ఆ యొక్క రాజరాజేశ్వరీ దేవికి చతుష్షష్ట్యుపచార పూజతో ఈ యొక్క ఉత్సవాలు సమాప్తమవుతాయి. కేవలము ఉపాసనాపరంగా కాకుండా శాక్తేయులకు మాత్రమే కాకుండా సమస్త మానవాళికి కూడా ఆ యొక్క కాలము చాలా విశేషంగా ప్రాధాన్యతను సంతరించుకున్నది అమ్మవారి యొక్క ఆరాధన. ఆ పరాభట్టారిక జగదంబా శ్రీ రాజరాజేశ్వరి యొక్క ఆరాధన 9 రోజులు చేసిన వారికి ఇహపర సౌఖ్యములు కలుగుతాయి అని చెప్పి దేవీ పురాణము, దేవీ భాగవతములందరి ఆ యొక్క మహత్యం చక్కగా చెప్పబడి ఉన్నది. నవరాత్రులు ఆచరించలేని వారు శక్తి లేకుంటే 5 రోజులు చేసుకోవచ్చు, లేదా త్రయాన్నికంగా అంటే సప్తమి, అష్టమి, నవమి, మూలా నక్షత్ర ప్రభృతి విజయదశమి పర్యంతము 3 రోజులు కూడా శక్తి లేకుండా కూడా ఆచరించుకోవచ్చును. ఇటువంటి యొక్క దేవి ఆరాధన ఎంతో సత్ఫలితాలను ఇస్తుంది, వంశవృద్ధి జరుగుతుంది, సకల పాపాలు కూడా నివృత్తి జరుగుతాయి. వేములవాడ క్షేత్రంలో చాలా విశేషంగా త్రిపుర సుందరీదేవి అమ్మవారికి భక్తులకు అవకాశం ఇచ్చినారు. ఆ యొక్క సమయంలో ఆర్తిత సేవల రూపంగా ప్రతి సాయంకాలము కూడా త్రిపుర సుందరీదేవి అమ్మవారికి చతుష్షష్ట్యుపచార పూజలు పాల్గొనే అవకాశం ఉంటుంది. కుంకుమార్చనలు జరుగుతాయి. నవరాత్రి పూర్తిగా చేయలేని శక్తి లేని వారు కూడా కనీసము క్షేత్రానికి వచ్చి ఆ యొక్క నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకున్నా కూడా
వారందరికీ కూడా సత్ఫలితాలు కలుగుతాయి. ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఖండేది కూష్మాండేది చతుర్థకం పంచమం స్కందమాతేది షష్ఠం గాత్యాయనీతి చ సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గా ప్రకీర్తితా అని చెప్పి ఈ యొక్క నవరాత్రులలో ప్రతిరోజు కూడా మొదటి నాడు శైలపుత్రి ఈ విధంగా 9 అవతారాలు 9 అలంకరణల రూపంలో అమ్మవారిని ఇక్కడ అర్చించుకుంటారు. ఈసారి విశేషంగా 11 రోజుల పాటు నవరాత్రులు వస్తున్నాయి. దానికి కారణము ధర్మశాస్త్రంలో చక్కగా చెప్పినారు. నవ అనే శబ్దానికి 9 అనే అర్థం కాకుండా నూతనము ప్రారంభము అనే అర్థం కూడా ఉంది. కాబట్టి నవ అనేది 9 అనే సంఖ్య అనుకోకుండా హాసవృద్ధిన్నకారయేత్ అంటే తిథిలు తక్కువైనా ఎక్కువైనా కూడా నవరాత్రులు సంపూర్ణంగా ఆచరించాలి. సమస్త మానవాళికి ఆ జగదంబ పరాభట్టారిక శ్రీ లలితాంబ సమస్త భోగభాగ్యములు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఇత్యాశీ. పేదల పెన్నిదిగా పేరొందినటువంటి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అన్ని ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ మాసంలో దసరాకి ముందు వచ్చేటువంటి ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు అయితే చాలా విశేషంగా జరుగుతాయని చెప్పి స్పష్టం చేస్తున్నారు. కేవలం దర్శనం మాత్రం చేత సైతం అమ్మవారి కరుణా కటాక్షాలు పొంది అనుకున్న పనులలో విజయం సాధిస్తారు, ఆరోగ్యాలు ఉంటాయని చెప్పి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిరోజు హోమము, క్రతువులు, కుంకుమ పూజలు, అర్చనలు, అభిషేకాలు అన్నీ జరుగుతూ భక్తులను ఆలరాయిస్తున్నటువంటి దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. విడుదల సుమంతుతో కలిసి చంద్రశేఖర్, RTV, వేములవాడ రాజన్న ఆలయం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.